మా నాన్నగారు కాకినాడలో ప్రైవేట్ స్కూల్లో హిందీ మాస్టర్గా పనిచేస్తుంటారు. నేను డిగ్రీ దాకా మా కాకినాడలోనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. త్రూఅవుట్ నా కెరీర్లో ఎప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే మంచి మార్కులు వచ్చాయి. 10th క్లాస్లో 82%, ఇంటర్మీడియట్లో 89%, డిగ్రీలో 85% వచ్చింది. నాకు ఐసెట్లో 181 ర్యాంక్ వచ్చి అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎంసీఏ చేయడానికి అవకాశం వచ్చింది, సీట్ వచ్చింది. అయితే హైదరాబాద్ యూనివర్సిటీ బాగుంటుందని చెప్పి ఐసెట్ ర్యాంక్ వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యాం. కానీ ఆ 3 ఏళ్ళు ఫీజు కట్టడానికి ఎట్లాగా అనేది కూడా ఆలోచించకుండా ఫస్ట్ అయితే వచ్చి జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత ఒకసారి నేను కాకినాడ వెళ్ళినప్పుడు మా కాలేజీ లెక్చరర్ ఒక ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం ఇట్లాగా ఫీజు ఎట్లాగా కట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా అని. ఆవిడ ద్వారా నాకు అభయ ఫౌండేషన్ గురించి తెలిసింది. అప్పుడు నేను 2005 డిసెంబర్ టైంలో సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టడానికి ఎట్లాగా ఆలోచిస్తున్న టైంలో అభయ ఫౌండేషన్ వచ్చి నా గురించి చెప్పాను. ఫస్ట్ చెప్పిన తర్వాత అప్పుడు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టవలసి ఉంది. నేను చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎంత ఫీజు కట్టాలో కనుక్కుని వెంటనే చెక్ రాసి ఇచ్చేశారు. ఇది ఆ తర్వాత నాకు అనిపించింది నేను ఎంత కష్టపడుతున్నానో, నాలాగా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంతో కొంత చేయాలి, మనం ఎంత ఫీల్ అవుతున్నామో తెలుసు కాబట్టి మనం ఏదైనా యాక్టివిటీలో ఉండాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు కలిసినా సరే బాలచంద్ర గారు ఆయన మాట్లాడుతుంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంటుంది. ఎప్పుడైనా సరే ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంటారు. అభయ ఫౌండేషన్ కలిసిన ప్రతిసారి ఒక ఇన్స్పైరింగ్ రోజు, అది ఒక మెమరబుల్ రోజు. సో నేను ఆల్రెడీ నా 3 ఏళ్ళ ఎంసీఏని కంప్లీట్ చేసి 80% తోటి కంప్లీట్ చేశాను. నేను బయటకు వచ్చి ఇప్పుడు ర్యాంప్ ఇన్ఫోటెక్ అనే కంపెనీలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. నేను అనుకున్నట్టుగానే నేను వస్తున్న శాలరీలో 10%ని నేను ఆల్రెడీ పక్కన పెట్టుకుని హెల్ప్ చేయడానికి రాసుకుంటున్నాను. అందరిలాగే కాంట్రిబ్యూటర్ అవ్వాలని, నా వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ శివకృష్ణ. Abhay Foundation intention is not assisting the people monetarily. We have to come out with lots of inspiration. They have to be transformed personalities tomorrow in the society. They should be good individuals, good citizens in the country. So, thank you Sivakrishna. All the best. God bless you. And let us talk to one more guy, Mr. Venkatesh from Gundla Somaram. Gundla Somaram, Adilabad Jilla, Nennela Mandalam. Venkatesh, over to Mr. Venkatesh. Good evening. Hello. And before Venkatesh, I request all the educator team of Abhaya, come to the dais please. All the education team, like whoever being studying under the foundation sponsorship, kindly come over here. All the students, these are all the students, they are studying and pursuing their exams or pursuing their education classes. మాది యాక్చువల్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నెన్నెల మండలం గుండ్ల సుమారం అండి. ఇది అసలు ఈ మండలం పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చింది ఏంటంటే దీనికి ఒక విశిష్ట స్థానం ఉందండి. ఇక్కడ ఏ స్థానం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 154 మండలాల్లో అక్షరాస్కర చివరి స్థానం మా మండలానికి, నెన్నెల మండలం. సో అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవండి, ఉన్నా కూడా అరకొర వస్తువులు, అక్కడ ఇప్పటికీ సరైన రోడ్లు కూడా సరిగా లేవండి పల్లెలకు, గ్రామాలకి. అక్కడ నుంచి నేను వచ్చాను. ఇంటర్మీడియట్ వరకు వచ్చేసి నాకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుల విద్యాలయంలో చదివాను. అక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా అక్కడ, ఫుడ్ తర్వాత అంతా కూడా అక్కడ ఫ్రీ. ఆ తర్వాత డిగ్రీకి వచ్చి నేను హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు ఇక్కడ పీజీ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అర్థమైంది అసలు ఇప్పటివరకు ఏం కష్టాలు లేవు, కానీ అప్పుడు మొదలైన కష్టాలు ఏం చేయాలా అని అర్థం కాకుండా అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ బాలనాథ్ ఆయన సార్ ఉన్నారు ఒకడు, ఆల్వాల్ ట్రైబల్ వెల్ఫేర్ ఇక్కడ బొల్లారంలో, మత్త బొల్లారం. ఆ సార్ ద్వారా నాకు బాలచంద్ర సార్ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి అభయ ఫౌండేషన్ ఏంటంటే ముందుగా భయపడ్డాను. అసలు ఒకరోజు వచ్చి సార్ గారు చెప్పాను, ఇట్లా భయపడ్డా కాదు, పారిపోయాడు. అప్లికేషన్ రాయమని చెప్తే పారిపోయాడు చెప్పకుండా. మళ్ళీ 6 నెలలు కనపడలే, మళ్ళీ పట్టాము. ఫస్ట్ టైం అక్కడ కలిసిన తర్వాత కంప్లీట్ పెద్ద కంప్లీట్ నాకే భయపేస్తారు. ఇక్కడ ఎవరు అసలు ఇలా ఏంటి అన్నట్టు నేనే ఫీల్ అయ్యాను. అసలు అప్పుడు చాలా భయపడి అసలు చెప్పకుండానే పారిపోయాను అసలు. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో
మళ్ళీ సారం కలిసాను. ఇట్లా మరి నేను చదువుతున్నాను, నాకు ఇంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నేను చదవలేకపో అంటే నాకు ఇంటి దగ్గర నుంచి ఎలా కూడా డబ్బు